స్వప్న ద్వారా జ్యోత్స్న చేసిన కుట్రలను శివన్నారాయణ ముందు స్వప్న చేత బయట పెట్టించిన వైరా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక బయటికి వెళ్ళొచ్చిన జ్యోత్స్నాని నిలదీస్తూ ఉంటుంది పారిజాతం. అయితే ఇక నిలదీస్తూ ఎక్కడికి వెళ్ళొస్తున్నావే అని అడుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తే నీకెందుకు? అయినా ఇప్పుడు నువ్వు నా మనిషివి కాదు, కార్తీక్ బావ వాళ్ళ తరపున మాట్లాడుతున్నావు, ఆ దీపకి సపోర్ట్ చేస్తున్నావు, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. వాళ్ళు ఏం మందు పెట్టారో మాయ చేశారో తెలియదు, కానీ పూర్తిగా నువ్వు వాళ్ళ మనిషివైపోయావు. ఎప్పుడూ కూడా నా మనవరాల అంటూ నా వెనకాల తిరిగి నాకు సపోర్టుగా ఉండేదానివి, ఈరోజు వాళ్ళకి సపోర్టుగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మాట్లాడతానే, నేను మనిషిని, మంచితనానికి నేను ఓటు వేస్తాను, నీలాంటి దుర్మార్గురాలికి కాదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అసలు నేను దుర్మార్గురాలైందే నీ వల్ల కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక పారిజాతం అయితే నా వల్లే అయినప్పుడు నా వల్లే మంచిదానిలా కూడా మారిపో అని అంటూ ఉంటే, అప్పుడు ఇక ఆ మాట విని జ్యోత్స్న అయితే మారుతాను, బావ చేత తాళి కట్టించుకొని అప్పుడు మంచిదానిలో పూర్తిగా మారిపోతాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడు ఇక ఆ మాట విని పారిజాతం జ్యోత్స్న చంప పగలగొట్టి దీప మెడలో తాళి కట్టి దీప కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అవుతున్న కార్తిక్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? అసలు నీకు సిగ్గుందా అని అడుగుతూ ఉంటే, అసలు బావ నా మెడలో తాళి కట్టాలి, నా కడుపులో ఉన్న బిడ్డకి బావ తండ్రి అవ్వాలి, కానీ దీపకి కాదు అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. అయితే నువ్వెన్ని చెప్పినా వినే పరిస్థితిలో లేవని అర్థమవుతుంది, కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో, మీ మమ్మీ పిచ్చిది కాబట్టి నువ్వు చేసే పనులు గుర్తించలేక అవన్నీ కూడా నువ్వు కావాలని చేస్తున్నావని తెలుసుకోలేకపోతుంది. మాకు తెలియకుండా ఎలా ఉంటుందనుకుంటున్నావు? మాకు ఖచ్చితంగా తెలుస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వు తెలిసినా ఏం పీకుతావు గ్రాని, ఏమీ చేయలేవు. మమ్మీ దగ్గరికి వెళ్ళి నీ కూతురు అలాగే ఇలాగని చెప్తావా? మా మమ్మీ అప్పుడు నిన్ను కూడా దీపలాగే చీ కొడుతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే నేనేమీ చేయాల్సిన అవసరం లేదే, నువ్వు అసలు విషయం మర్చిపోయినట్టున్నావు. కార్తిక్ని లైన్లో పెట్టే విషయం గుర్తుంది, కానీ అసలు విషయం నీకు గుర్తులేదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం జ్యోత్స్నాని. అసలు విషయమా? ఏంటి అసలు విషయం అని అంటూ ఉంటే, అప్పుడు ఇంకా ఆ మాట విని పారిజాతం ఇలా అంటూ ఉంటుంది, నువ్వు కంపెనీలో స్కామ్ చేసావు కదా, అదంతా కూడా ఫైల్స్, పెన్ డ్రైవర్లు అన్నీ కూడా శ్రీధర్ దగ్గరే ఉన్నాయి. నువ్వేమన్నా ఎగస్ట్రాలుగా మాట్లాడావనుకో, ఖచ్చితంగా కూడా ఆ ఫైలు మొత్తం మీ తాతయ్య వాళ్ళకి ఇస్తాడు కార్తీక్. అయితే ఇప్పటి వరకు ఏదో నువ్వు మారుతావని, బుద్ధి తెచ్చుకుంటావని నీ గురించి ఎదురు చూశారు, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు హద్దులు దాటావనుకో, ఖచ్చితంగా నీ గుట్టు బయట పెడతారు. ఆ సంగతి నువ్వు మర్చిపోయినట్టున్నావు, గుర్తు చేస్తున్నాను అని పారిజాతం అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అవును, గ్రాని గుర్తు చేసే వరకు నాకు గుర్తే లేదు. నిజంగానే ఆ విషయం బయట పెడితే ఖచ్చితంగా నన్ను తాతయ్య అసలు కూడా క్షమించడం. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ విషయం గురించే నేను మర్చిపోయానే అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే తర్వాత ఇక పారిజాతం జ్యోత్స్నతో అంటూ ఉంటుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు, హద్దులు దాటావనుకో ఫైలు, పెన్ డ్రైవరు అన్నీ కూడా మీ తాతయ్య దగ్గరికి వెళ్తాయి, అప్పుడు నువ్వు లాక్కోలేక పీక్కోలేక చావాలి అని పారిజాతం అయితే జ్యోత్స్నకి షాకిస్తుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కాశీని కలవాలని చెప్పి ఇక కాశీకి అయితే ఫోన్ చేస్తుంది. కాశీకి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది, కానీ నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉంటే, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి తమ్ముడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తమ్ముడు అన్నావంటే మళ్ళీ నా జీవితంలో ఏదో ఒకటి నువ్వు విషాదాన్ని తీసుకొస్తావు, నాకు అర్థమైపోయింది అని కాశీ అంటూ ఉంటాడు. చెప్పాను కదా నీతో మాట్లాడాలని, బయటికి రా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తరువాత ఇక వైరా అయితే తన సెక్రటరీతో అడుగుతూ ఉంటాడు, ఇంతకీ ఆ కాశీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటూ ఉంటే, కాశీని తన భార్య దూరం పెట్టింది, కానీ శ్రీధర్ తన కూతుర్ని అల్లుడిని ఒకటి చేయాలని చెప్పి అక్కడే ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు శ్రీధర్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తూనే స్వప్నకి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. ఆ కాశీ పూర్తిగా మారిపోయాడు అని అంటూ ఉంటే, సరే ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో కనుక్కో అని అంటూ ఉంటాడు వైరా.
తర్వాత ఇక తన మనిషి ద్వారా ఇక సెక్రటరీ అయితే కాశీ ఎక్కడున్నాడో తెలుసుకోండి అని అంటూ ఉంటాడు ఫోటో పంపించి. అప్పుడే కాశీ ఇప్పుడే పార్కు వైపుకి వెళ్తున్నాడని ఆ సెక్రటరీ అయితే వైరాతో చెప్తాడు. ఇక వైరాతో చెప్పగానే అప్పుడే ఇంకా కాశీతో జ్యోత్స్న మాట్లాడడానికి పార్కుకైతే వస్తుంది. అలా పార్కుకి వచ్చిన తరువాత ఇక కాశీతో అంటూ ఉంటుంది, ఏంటి కాశీ, నిన్ను నీ భార్య ఎంత చీకొట్టినా నీ భార్యతోనే ఉంటానంటావేంటి? నీకు సిగ్గు అనిపించడం లేదా? ఒక ఆడదాని కోసం ఎందుకు నువ్వు ఇంతలా తాపత్రయం పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక అంటూ ఉంటాడు కాశీ, తను నా భార్య, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. నేను నా భార్యని ఎలా వదులుకోగలను? నీలాంటి దుర్మార్గురాలు మాట విని నేను నా భార్యని దూరం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నాకు నా భార్య దూరం అవుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. ఇక నన్ను వదిలేసాయి, అయినా నాతో ఏం మాట్లాడాలని నన్ను పిలిపించావు అని అడుగుతూ ఉంటాడు కాశీ అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న ఇలా అంటూ ఉంటుంది, నేను చెప్పినట్టు చేస్తే ఈసారి మాత్రం నిన్ను లక్షాధికారిని చేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీకు నేను 50 లక్షలు ఇస్తాను అని అనగానే, 50 లక్షలు ఇస్తావా? ఏం చేయాలి ఇప్పుడు నేను అని అంటూ ఉంటాడు కాశీ. ఇక ఇదంతా కూడా స్వప్న అయితే వినేస్తుంది. ఎప్పుడైతే జ్యోత్స్న కాశీకి ఫోన్ చేసిందో అప్పుడే ఇక స్వప్న అయితే కాశీని ఫాలో అవుతూ తను కూడా వెనకాలే వస్తుంది. అప్పుడే ఇక స్వప్న మనసులో అనుకుంటూ, ఇప్పటి వరకు నువ్వు మారిపోయావనుకున్నాను కాశీ, అంటే నువ్వు మారలేదా అని షాక్ అయిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరినీ మాట్లాడుకోవడం చూసి. ఇప్పుడు లైన్లోకి వచ్చావు కాశీ, నువ్వు నీకు 50 లక్షలు ఇస్తాను. నువ్వేం చెయ్యాలంటే మావి దగ్గర ఉన్న ఆ స్కామ్ చేసిన అకౌంట్స్ అన్నీ కూడా నాకు తీసుకొచ్చి ఇవ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడు ఇక కాశీ అయితే నవ్వుతాడు. 50 లక్షలు అనేసరికి నువ్వు చెప్పిన మాట వినేసి ఆ అకౌంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాననుకుంటున్నావా? ఇక పాత కాశీ కాదు, కాశీ ఇప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు మొత్తం తెలుసుకున్నాడు. నువ్వు 50 లక్షలు కాదు కదా, నాకు 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే అస్సలు కూడా నేను ఈ పని చేయను. ఏం చేసుకుంటావో చేసుకో అని అంటూ ఉంటాడు కాశీ. జ్యోత్స్నకి షాకిస్తాడు. అప్పుడే ఇక కాశీ మాటలకి స్వప్న అయితే, నువ్వు మారిపోయావనుకున్నాను కాశీ, కానీ నువ్వు నిజంగానే నీలో మార్పు వచ్చి మంచివాళ్ళ మారావు, కానీ జ్యోత్స్న మనిషిలాగా మారలేదని ఇప్పుడే అర్థమయ్యింది. నువ్వు చెప్తున్న మాటలు అన్నీ కూడా నిజమే అని అనుకుంటూ ఉంటుంది స్వప్న. తర్వాత ఇక వైరా కూడా జ్యోత్స్నతో మాట్లాడుతున్న కాశీనైతే చూస్తాడు. వాళ్ళిద్దరి మాటలు కూడా వినేస్తాడు. అప్పుడు ఇంకా వైరా, ఇదేంటి కాశీ మారిపోయాడన్నావు కదా, మరి కాశీ మరి జ్యోత్స్నతో మాట్లాడుతున్నాడు కదా అని అడుగుతూ ఉంటాడు వైరా. అప్పుడు ఇక అయినా కాశీతో జ్యోత్స్న మాట్లాడడానికి వచ్చింది, కానీ కాశీ జ్యోత్స్నతో మాట్లాడడానికి ఇష్టపడతలేదు సార్, మీరు గమనించారో లేదో అని అంటూ ఉంటే అంతలోకి చెట్టు చాటున స్వప్న అయితే కనిపిస్తుంది వైరాకి. అప్పుడే వైరా అయితే స్వప్నని చూస్తాడు. ఆమె ఎవరు, వీళ్ళిద్దరినీ కూడా తొంగి చూస్తుందేంటి అని అడుగుతూ ఉంటాడు తన సెక్రటరీని. అప్పుడే ఇక తనే సార్ కాశీ భార్య అని అనగానే, అవునా కాశీ భార్యనా తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? తన భర్త మారిపోయాడో లేదో తెలుసుకోవడానికి వచ్చినట్టుంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని వైరా అయితే, మనం ఇప్పుడు కథ నడిపించేది ఈ అమ్మాయితోనే అని అంటూ ఉంటాడు వైరా. ఏంటి సార్ మీరు చెప్పేది? ఈ అమ్మాయి మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అని అడుగుతూ ఉంటే, ఈ అమ్మాయి మనకి ఎలా హెల్ప్ చేస్తుందో నువ్వే చూద్దు కానీ అని అంటూ ఉంటాడు వైరా. తర్వాత ఇక జ్యోత్స్న అయితే అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. కాశీ కూడా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత స్వప్న అయితే తన ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడే స్వప్నకి ఎదురుగా నిలబడతాడు వైరా. వైరాని చూసి స్వప్న షాక్ అయిపోతూ, ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే, నీకు నేను తెలియకపోవచ్చమ్మా, నువ్వు నాకు తెలుసు, నా పేరు వైరా అని అంటూ ఉంటే అప్పుడు ఇక స్వప్నకైతే గుర్తుకొస్తుంది, నా భర్త చేత నువ్వే కదా ఇదంతా కూడా చేయించి మా నాన్నని అరెస్ట్ చేయించావు అని అడుగుతూ ఉంటుంది స్వప్న. నీకు జ్ఞాపక శక్తి ఎక్కువే స్వప్న, టక్కుమని పేరు చెప్పగానే గుర్తుపెట్టేశావు అని అంటూ ఉంటే, టక్కుమని పేరు చెప్పగానే గుర్తుపట్టేయడానికి నువ్వేమన్నా సంఘసేవ ఏమన్నా చేశావా? మా కుటుంబాన్ని నాశనం చేశావు, మా నాన్నని జైలు పాలు చేశావు, నా భర్తని నాకు దూరం చేశావు అని అంటూ ఉంటుంది స్వప్న అయితే. అదేంటి స్వప్న, నీ భర్త జ్యోత్స్న మాటలు విని చెడిపోతే
నన్ను నా మీద నింద వేస్తావేంటి నువ్వు అని అడుగుతూ ఉంటాడు వైరా అయితే. కానీ నువ్వే కదా నా భర్త చేత ఇవన్నీ చేయించింది నేనే. కానీ ఆ జ్యోత్స్న చెప్తేనే నేను కూడా చేయించాను. చివరికి ఆ జ్యోత్స్న మాటలు విని నేను కూడా జైలు పాలయ్యాను అని అంటూ ఉంటాడు వైరా. అసలు ఆ జ్యోత్స్న చేసిన కుట్రలు కుతంత్రాలు ఏవి కూడా ఎవ్వరికీ తెలియకుండా ఎందుకు మీ నాన్న కప్పిపుచ్చుతున్నారు? మీ అన్నయ్య కార్తీక్ కదా, మరి మీ అన్నయ్య కూడా ఎందుకు ఆ జ్యోత్స్న చేసిన కుట్రలని బయట పెట్టడం లేదు? ఒక్కళ్ళు కానీ ఆ జ్యోత్స్న చేసిన కుట్రలను బయట పెట్టారనుకో, ఆ తర్వాత ఆ జ్యోత్స్న ఎవరి మీదైనా ఫ్రాంక్ చేయడానికైనా ఎటువంటి అయినా అవినీతి పనులు చేయడానికైనా కొంచెం భయపడిపోతుంది అని అంటూ ఉంటాడు వైరా అయితే. చూసావా, మీ ఆయన మారిపోయాడు. మారిపోయినా సరే ఇక మీ ఆయన అయితే మళ్ళీ తన దారికి తెచ్చుకోవాలని డబ్బు ఆశ చూపిస్తుంది. నువ్వే చెవులారా విన్నావు కదా అని అడుగుతూ ఉంటాడు వైరా అయితే. మరి జ్యోత్స్న చేసే పనులు అన్నీ కూడా ఏవి కూడా బయటపడకుండా అందరూ కూడా జ్యోత్స్న చేసిన తప్పులను దాచిపెడుతున్నారు. చివరికి మీ కార్తీక్ అన్నయ్య నుంచి మీ నాన్న వరకు ఆ జ్యోత్స్న చేసిన పనులు శివన్నారాయణకి కానీ దశరథ్ గారికి కానీ వాళ్ళ అమ్మకి కానీ తెలియనివ్వడం లేదు. అలా తెలియనివ్వకపోయేసరికి నేనేం చేసినా ఎన్ని తప్పులు చేసినా ఎవ్వరు కూడా మా వాళ్ళకి చెప్పరు. నేను గొప్పదానిలోనే కనిపిస్తాను అని జ్యోత్స్నకైతే ధైర్యం వచ్చేసింది. జ్యోత్స్నకి ఇక ధైర్యం రావడంతో అందుకనే మళ్ళీ నీ భర్తని నేను ఇంచి దూరం చేయడానికి నీ భర్తకి మళ్ళీ డబ్బు ఆశ చూపిస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆ ఫైలు పెన్ డ్రైవ్ అన్నీ కూడా శివన్నారాయణ చేతికి వెళ్తే తన భవిష్యత్తు ఏమైపోతుందా అని, తన గురించి గుట్టు బయటపడిపోతుందా అని భయపడిపోతుంది జ్యోత్స్న అని అంటూ ఉంటాడు స్వప్నతో వైరా అయితే. అందుకనే నువ్వేం చెయ్యాలంటే ఆ పెన్ డ్రైవరు అది ఆ ఫైలు ఆ రెండు కూడా అని చెప్పబోతూ ఉంటే ఆ రెండు నీకు తీసుకొచ్చివనా అని అంటూ ఉంటుంది స్వప్న. ఇప్పుడు ఆ ఫైల్ కోసం పెన్ డ్రైవ్ కోసం మళ్ళీ నువ్వు కొత్త నాటకం ఆడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది స్వప్న అయితే. ఇక స్వప్న అన్న మాటలకి అప్పుడే ఇక వైరా అయితే, పూర్తిగా నేను చెప్పేది నువ్వు వినిపించుకోవడం లేదు స్వప్న. అవన్నీ కూడా నాకే ఇవ్వమని నేను చెప్పడం లేదు, కానీ అవి అందాల్సిన వాళ్ళకి అందాలి, చూడాల్సిన వాళ్ళు చూడాలి. అప్పుడే జ్యోత్స్నకి వెన్నెలో వణుకు పుడుతుంది అని అంటూ ఉంటాడు వైరా అయితే. ఏం చెయ్యాలి? నువ్వు ఆ ఫైల్ని పెన్ డ్రైవర్ని శివన్నారాయణ గారికి కనిపించేలా చెయ్యాలి. ఆ ఫైల్లో మొత్తం వివరాలన్నీ శివన్నారాయణ గారు చూడాలి. జ్యోత్స్న ఇప్పటి వరకు ఎంతో గొప్పదిగా వాళ్ళకి కనిపించవచ్చు. వాళ్ళ ఇంట్లో బిడ్డ కాబట్టి ఎంతో ప్రేమగా వాళ్ళు చూసుకొని ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఫైల్ చూశాక ఖచ్చితంగా తను కంపెనీకి చేయాల్సిన అన్యాయం అంతా కూడా ఉంటుంది కాబట్టి జ్యోత్స్న ఎలాంటిదో మొత్తం కూడా వాళ్ళకి తెలుస్తుంది. నిన్ను ఏడిపించి నీ భర్తని నిన్ను విడదీయాలని చూసిన జ్యోత్స్నకి నువ్వు ఇంతకన్నా బుద్ధి చెప్పగలవా అని అడుగుతూ ఉంటాడు వైరా అయితే. అప్పుడు ఇక స్వప్న అయితే నీ దగ్గర ఉన్న వీడియో ఏంటి అని అడుగుతూ ఉంటుంది స్వప్న. అప్పుడు ఇక వైరా అయితే జ్యోత్స్న తనతో డీల్ కుదుర్చుకుని కంపెనీలో సగం షేర్లు ఇస్తానని మాట ఇస్తూ ఇవన్నీ కూడా చేసినవన్నీ కూడా తన ఫోన్లో వీడియోలో ఉంటాయి. ఇక ఆ వీడియోనైతే చూపిస్తూ ఉంటాడు వైరా స్వప్నకి. అప్పుడే స్వప్న ఆ వీడియో నా సెల్కి ఫార్వర్డ్ చేయండి, నేనేం చెయ్యాలో అది చేస్తాను అని అంటూ ఉంటుంది స్వప్న. ఇప్పుడు నాకు నువ్వు నచ్చావమ్మా. నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండాలంటే ఆ జ్యోత్స్న అనే దానికి మొత్తం పొగరంతా కూడా అణుచుకోవాలి అని చెప్తూ ఉంటాడు వైరా. అప్పుడే వైరా ఆ వీడియోని ఇక స్వప్న ఫోన్కి పంపిస్తాడు. తర్వాత వైరా అయితే స్వప్న వెళ్ళిపోయాక ఇప్పుడు అసలైన సినిమా మొదలవుతుంది. ఇప్పటి నుంచి స్టోరీ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఆ జ్యోత్స్నకి అడుగడుక్కి నిమిషానికి సెకండ్కి చెమటలు పట్టేస్తుంటాయి మనం కొట్టిన దెబ్బకి ఇప్పుడు అని అంటూ ఉంటాడు వైరా అయితే. సార్ గురి చూసి కొట్టారు సార్ మీరు మొత్తానికి అని అంటూ ఉంటాడు అసిస్టెంట్ అయితే. మనము ఏమీ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం ఇక ఆ స్వప్నే చూసుకుంటుంది, మనం అగ్గి రాజేశాం కదా అదే రాజుకుంటుంది అని అంటూ ఉంటే జ్యోత్స్న రెడీగా ఉండవు, అందరి ముందు నువ్వు అవమానపడి తల దించుకోవడానికి, అందరి ముందు నా పరువు ఎలా తీసావో ఇప్పుడు నీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరి ముందు నీ పరువు తీయబోతున్నాను, ఆయుధాన్ని పంపించాను అని అంటూ వైరా అయితే చాలా గర్వంగా ఇక నవ్వుతూ ఉంటాడు.
తర్వాత ఇక స్వప్న వెళ్తుంది ఇంటికి. స్వప్న వెళ్ళి మొత్తం అవన్నీ కూడా ఫైల్స్ అవన్నీ కూడా చూస్తుంది. ఇక అన్నీ చూసి పెన్ డ్రైవర్ కూడా తీసుకుంటుంది. ఇక తీసుకొని శివనారాయణకి ఫోన్ చేస్తుంది. అప్పుడే శివనారాయణ ఇదేంటి స్వప్న నాకు ఫోన్ చేస్తుంది అని ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు ఇక స్వప్న చెప్పమ్మా అని అంటూ ఉంటాడు. మీతో నేను పర్సనల్గా మాట్లాడాలి తాతయ్య గారు అని అడుగుతూ ఉంటుంది స్వప్న. సరేనమ్మా ఎక్కడికి రమ్మంటావు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. గుడిలోకి రండి అని పలానా గుడి అయితే చెప్తుంది. అప్పుడే శివనారాయణ గుడి దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక వెళ్ళిన తర్వాత ఏంటమ్మా స్వప్న నాతో ఏదో మాట్లాడాలన్నావు దేని గురించి అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఏం లేదు తాతయ్య గారు, కాశీ నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాము అని అంటూ ఉంటే అప్పుడు ఇక శివనారాయణ విన్నానమ్మా, కానీ మీ ఇద్దరు విడిపోతుంటే ఒక పక్క దాసు మరో పక్క శ్రీధర్ ఎంత బాధపడుతున్నారో తెలుసా? వివాహ బంధం అనేది ఇలా సంతకాలతో విడిపోతే ఇంకేంటమ్మా, ఎందుకు నువ్వు కాశీని అర్థం చేసుకోవడం లేదు? తను పూర్తిగా మారిపోయాడు, చేసిన తప్పుని తెలుసుకున్నాడు అని అంటూ ఉంటే అవును తాతయ్య గారు మీరు చెప్పింది నిజమే, పూర్తిగా కాశీ మారిపోయాడు, చేసిన తప్పుని తెలుసుకున్నాడు, నాకు అర్థమవుతుంది. కానీ మారిపోయిన కాశీని మళ్ళీ కూడా పాత కాశీలాగా మార్చాలని మీ మనవరాలు జ్యోత్స్న ట్రై చేస్తుంది అని అంటూ ఉంటుంది స్వప్న. ఆ మాట విని శివనారాయణ అయితే ఏంటమ్మా నువ్వు చెప్పేది? జ్యోత్స్న ఎందుకు అలా చేస్తుంది? జ్యోత్స్న అలా చేయదు అని శివనారాయణ అంటూ ఉంటాడు. చేస్తుంది తాతయ్య గారు, అందుకే కదా మిమ్మల్ని పర్సనల్గా రమ్మన్నాను. జ్యోత్స్న ఎక్కడ మీ అందరి ముందు దొరికిపోతుందో, కంపెనీలో తన పరువు పోతుందని మొత్తం కూడా తను ఆలోచించుకుంటూ ఉంటుంది. అందుకని తను ఇలా చేస్తుంది అని అంటూ ఉంటుంది స్వప్న అయితే. పరువు పోవడం ఏంటి, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అసలు కాశీని నా నుంచి దూరం చెయ్యాలనుకుంది ముందు జ్యోత్స్న మీ శత్రువు అయిన వైరాతో చేతులు కలిపింది. తనకి మీ కంపెనీలో సగం షేర్లు ఇస్తానని చెప్పి మా నాన్నని జైల్లో పెట్టించింది. మా నాన్నని సీఈఓ సీట్లో నుంచి దింపేయాలని చూసింది. మా నాన్న సీఈఓ సీట్లో నుంచి దిగిపోతేనే తను చేసిన స్కామ్ బయటపడదని తను అనుకుంది అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడు ఇక స్కామ్ అనేసరికి ఒక్కసారి శివనారాయణ స్కామ్ ఏంటమ్మా అని అడుగుతూ ఉంటాడు. జ్యోత్స్న మీ కంపెనీలో 3 కోట్ల స్కామ్ చేసింది తాతయ్య గారు. ఈ విషయం మీకు చెప్పలేదు, ఎందుకంటే సుమిత్ర గారికి ఆరోగ్యం బాగోలేదు. మళ్ళీ జ్యోత్స్న ఇలా చేసిందంటే మీరెవ్వరూ కూడా తట్టుకోలేరని ఇక ఇలా చేసింది. ఎవరు కూడా నిజాల్ని బయట పెట్టలేదు. కానీ ఇప్పటికీ కూడా జ్యోత్స్నలో మార్పు రాలేదు. మళ్ళీ నా భర్త దగ్గరికి వచ్చి ఫైలు పెన్ డ్రైవరు అన్నీ కూడా అడుగుతుంది. నువ్వు స్వప్నని వదిలేసి వచ్చాయని మా ఇద్దరిని విడదీయాలని చూస్తుంది. 50 లక్షలు ఇస్తానని నా భర్తకి డబ్బు ఆశ చూపిస్తుంది అని చెప్తుంది. అప్పుడు ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటే వైరా ఇచ్చిన వీడియోని అలాగే ఫైల్ని పెన్ డ్రైవర్ని మొత్తం కూడా శివనారాయణకి ఇస్తుంది స్వప్న. ఇక శివనారాయణకి ఇచ్చి స్వప్న అయితే అంటూ ఉంటుంది దీంట్లో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి, వైరాతో చేతులు కలిపింది అనడానికి సాక్ష్యం ఈ వీడియో అని వీడియోని చూపిస్తుంది. వైరాతో డీల్ మాట్లాడుతున్న జ్యోత్స్నాని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. ఆ రోజు వైరా అరెస్ట్ అయినప్పుడు ఇదంతా కూడా జ్యోత్స్నానే చెయ్యమందని వైరా చెప్పాడు. కానీ ఆ రోజు నేను వినిపించుకోలేదు. నా మనవరాలు ఎందుకు ఇలా చేస్తుందని నేను అనుకున్నాను, కానీ తను ఇంత దారుణంగా స్కామ్ చేస్తుందని నేను ఊహించలేదు అని శివనారాయణ అంటాడు. తను చేసిన తప్పులని ఎవ్వరూ కూడా బయట పెట్టకపోతే జ్యోత్స్న ఇంకా రెచ్చిపోతుంది తాతయ్య గారు. ఎవ్వరూ కూడా నా గురించి బ్యాడ్గా మా వాళ్ళకి చెప్పరు అని తను అనుకుంటుంది. కానీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడతారని మా అన్నయ్య కార్తిక్ అనుకొని నిజాన్ని బయట పెట్టలేదు. ఇప్పటికైనా మీరు జ్యోత్స్న చేస్తున్న పనులన్నీ కూడా కొంచెం ఆలోచించి జ్యోత్స్నకి బుద్ధి చెప్పండి, నా భర్త జోలికి రావద్దనండి అని అంటూ స్వప్న అయితే చెప్తుంది శివనారాయణకి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. జ్యోత్స్న స్కామ్ గురించి తెలుసుకున్న శివనారాయణ ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.